నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. అనంతపురం జిల్లాలో నేషనల్ హైవే 44పై ఘోర రోడ్డు ప్రమాదం. ట్రాక్టర్ని ఢీకొన్న ప్రైవేట్ వోల్వా బస్సు. 4 మృతి, 1కి తీవ్ర గాయాలు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో సెమీ క్రిస్మస్ వేడుకలు. ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, జనసేన నాయకుడు రాజా రమేష్. తిరుపతి జిల్లా గూడూరులో రోడ్డు ప్రమాదం. ఇసుక లారీని ఢీకొన్న బస్సులోని అయ్యప్ప స్వాములకు గాయాలు. తీవ్ర గాయాలు పాలైన బస్సు డ్రైవర్. అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గార్లదిన్నె మండలం కల్లూరి గ్రామ సమీపంలోని 44 హైవేపై బియ్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక వైపు నుంచి ఓ ప్రైవేటు వోల్వా బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్లో ఉన్న 4 అక్కడికక్కడే మృతి చెందగా 1కి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు గుత్తి మండలము మాముడూరు గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిత్తూరు జిల్లా కుప్పంలో బ్యానర్ల రగడ చోటు చేసుకుంది. రెస్కో చైర్మన్ సెంథిల్ బ్యానర్లను చింపేశారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. చించేసిన బ్యానర్లను చూసిన సెంథిల్ వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. అనంతపురం జిల్లా స్థానిక తాడిపత్రి మండలంలోని సర్ విశ్వేశ్వరయ్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మ్యాథ్స్ డే నిర్వహించారు. శ్రీ శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని స్కూల్లో మ్యాథ్స్ డే నిర్వహిస్తున్నామని కరెస్పాండెంట్ రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల చేత 180 ప్రాజెక్టు చేయించి వారి యొక్క సృజనాత్మకతను పెంపొందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు సహకరించిన తల్లిదండ్రులకు కరెస్పాండెంట్ అభినందనలు తెలియజేశారు. తెలియపరచడానికి మ్యాథ్స్ డే, సైన్స్ డే, రిసోర్స్ డే అట్లా చేయడం వల్ల పిల్లలు సృజనాత్మక శక్తి పెరుగుతుంది. వాళ్ళకు ఎప్పుడు హిందూ ఫెస్టివల్స్, నేషనల్ ఫెస్టివల్స్, రిపబ్లిక్ డే కాకపోకుండా ఈ వ్యక్తులను గుర్తు చేసుకోవడం వల్ల ఆ వ్యక్తుల యొక్క ప్రాముఖ్యత, వాళ్ళు చేసిన హార్డ్ వర్క్ ఈ చిన్నపిల్లల ద్వారా రావడం వల్ల సబ్జెక్ట్ నాలెడ్జ్ పెరిగి వాళ్ళు సృజనాత్మక పెరిగి డెవలప్ అవుతారని ఆశిస్తున్నాము. అందుకే ఇటువంటి ఫెస్టివల్స్ 23 సంవత్సరాలు మేము చేస్తూనే ఉన్నాము. ప్రతి స్కూల్లో ఈ విధంగా జరుగుతూనే ఉంటాయి. ఈ స్కూళ్ళలో మాత్రమే ఇటువంటి వ్యక్తుల ఫెస్టివల్ జరుగుతుంటాయి, ఎక్కడా జరగవు. కాబట్టి ఈ పిల్లలు భావితరాలు, ఈ భావితరాలు పెరగడానికి ఇటువంటి ప్రోత్సహించి పేరెంట్స్ ఇటువంటి ఫెస్టివల్ చేయడం వల్ల వాళ్ళ సైన్స్, మ్యాథ్స్ పెరిగి నాలెడ్జ్ ఇంప్రూవ్ కోరుతుంది. My name is Venkatlakshmi Pujari. I am working as maths teacher in Sir Visvesvaraya English Medium School. Today we are celebrating Maths Day in our school. My colleagues and students are celebrated. 108 projects are prepared. So I am very happy. ఈ ప్రాజెక్ట్స్ అన్ని చేసుకోవడానికి మాకు హెల్ప్ చేసిన స్కూల్ యజమానికి నా ధన్యవాదాలు. Go ahead.
ఇలాంటివి చేయడం వల్ల పిల్లలతో ప్రాజెక్ట్ చేయించడం ద్వారా ఫిట్నెస్ పెరుగుతుంది. సో ఇలాంటివన్నీ టీచర్స్ ప్రోత్సాహంతో అలాగే పేరెంట్స్ ప్రోత్సాహంతో మేము చేస్తూ ఉన్నాము. మ్యాథ్స్ డే కానివ్వండి, సర్వీశ్వేశ్వర జయంతి, టీచర్స్ డే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇలాంటి కొన్ని కార్యక్రమాలు కొన్ని మన స్కూల్ ప్రిమిసెస్లో మాత్రమే జరిపించగలము. సో ఇలా ప్రతిదీ మేము పిల్లలకి వాళ్ళ క్రియేటివిటీని పెంపొందించడానికి చేస్తూ ఉండడానికి టీచర్స్ అండ్ ప్రిన్సిపల్ సార్ ప్రోత్సాహం ఖచ్చితంగా ఉంటుంది సార్ మాకు. సో స్పెషల్ థ్యాంక్స్ టు ద హోల్ టీచర్స్ అండ్ అవర్ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ. అట్లా రాదు మీరు ఫస్ట్ నుంచి తీసుకోవాలి. అట్లా ఆ రూమ్ తీసుకోండి. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని పత్తిపాటి గార్డెన్స్లో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, జనసేన సమన్వయకర్త రాజా రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదరులకు, ఫాస్టర్లకు, మహిళలకు సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పాస్టర్లను శాలువలతో సత్కరించి బట్టలు బహుకరించారు. మహిళలకు చీరలు పంపిణీ చేశారు. వేడుకల్లో పాల్గొన్న అందరికీ భోజన కార్యక్రమాలు నిర్వహించారు. వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లానే వారి బోధనలు అందరూ ఆచరించాలి. ప్రపంచానికే కాదు సమాజానికి అందరికీ ఆచరణ యోగ్యంగా ప్రతి ఒక్కరూ ఉండాలి. ఆ విధమైనటువంటి యేసు ప్రభువు చూపెట్టినటువంటి మార్గం ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ముందుకు నడుస్తూ ఉంది. ఆ విధంగా ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో ప్రపంచం మొత్తం మెరిపిట్లు కుదిపే కాంతులు డిసెంబర్ 25. డేటు మారదు, ఎందుకంటే క్రీస్తు జననమే 25. కాబట్టి ప్రపంచం మొత్తం జరుపుకునే ఏకైక పండుగ అంటే ఓన్లీ క్రిస్మస్. ఆ విధంగా మనం ఉన్నది కూడా క్రీస్తు శకంలోనే ఉన్న. కార్యకర్తలకు, జనసేన పార్టీ కార్యకర్తలకు, వీర మహిళలకి, పెద్దలు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పాస్టర్లకు, నాయకులకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఈరోజు ఇంతటి ఘనమైనటువంటి క్రిస్మస్ వేడుకలు నిర్వహించినటువంటి పుల్లారావు గారికి, టీడీపీ నాయకులందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటూ క్రైస్తవ సోదరులకి అందరికీ పాస్టర్లకు ఒకటే విన్నవించుకుంటున్నాను. మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ప్రాంతానికి నడిపించిన వారికి స్తోత్రములు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వీళ్ళందరూ దీవించండి. మీ కుమారుడి క్రీస్తు ప్రభువు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని సెమీ క్రిస్మస్ వేడుకను మీ నామ మహిమార్థమై జరిగించుకోమని, ఈ కార్యక్రమాన్ని ఆది నుంచి అంతం వరకు మీ అధ్యక్షతన క్రమంగానూ మర్యాదగానూ జరిగించుకుంటారని నమ్ముతూ విశ్వసిస్తూ మా రక్షకుడు తిరుపతి జిల్లా గూడూరు చిలకలూరు మండలం కోటక్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒంగోలు నుంచి శబరిమల వెళ్తున్న అయ్యప్ప స్వాముల బస్సు ఇసుక లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్కి తీవ్ర గాయాలు కాగా 30 మంది స్వాముల దాకా స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 ద్వారా గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే తీవ్ర గాయాలు పాలైన బస్సు డ్రైవర్ను నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. గాయపడిన వారందరూ ఒంగోలు ప్రాంతానికి చెందిన వాసులని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామన్నారు. తిరుపతి జిల్లా గూడూరు స్థానిక
టూ టౌన్ కోర్టు సెంటర్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చెన్నూరు నుండి గూడూరు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి పేరు శ్రీను అని, అతను చెన్నూరుకు చెందిన వాసిని, కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనంతపురం జిల్లాలో నేషనల్ హైవే 44పై ఘోర రోడ్డు ప్రమాదం. ట్రాక్టర్ని ఢీకొన్న ప్రైవేట్ వోల్వా బస్సు, 4 మృతి, 1కి తీవ్ర గాయాలు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో సెమీ క్రిస్మస్ వేడుకలు. ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, జనసేన నాయకుడు రాజా రమేష్. తిరుపతి జిల్లా గూడూరులో రోడ్డు ప్రమాదం. ఇసుక లారీని ఢీకొన్న బస్సులోని అయ్యప్ప స్వాములకు గాయాలు. తీవ్ర గాయాలు పాలైన బస్సు డ్రైవర్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.